टिकेंगे నా నువ్వు పక్కకు రా నా నువ్వు పక్కకు రా ముందు
నువ్వు రానా, నువ్వు వెనకరాన్నా. కేవలం రైతు కష్టపడి పొలంలో పనిచేస్తేనే ఆ రైతును ఆదుకునే పరిస్థితి లేకుండా ఇవాళ ఈరోజు ఆఫీసులో ఆర్డీఓలు వీళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు, కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు కిందకి వెళ్ళి రైతుల దగ్గర ఈరోజు రైతు కొనుగోలు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మారు ప్రజలు. గతంలో 2014లో కూడా హామీలు ఇచ్చాడు. మీకు ఒకసారి గుర్తుంటే 2014 అసెంబ్లీలో కూడా ఈ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు, ఆ రోజు కూడా 5 మిషన్లు అన్నాడు, 3 గ్రిడ్లు అన్నాడు, బుల్లెట్ ట్రైన్లు అన్నాడు, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తానన్నాడు. సరే ఆ మాటలన్నీ చెప్పాడు, సరే చేయలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు ఏదేదో హామీలు ఇచ్చాడు. ప్రజలు నిజంగా నమ్మారు, మళ్ళీ చేస్తారేమో అనుకున్నారు. ఎందుకంటే ఈయన చరిత్ర వెనక్కి వెళ్తే చేసే పరిస్థితి లేదు ఎప్పుడు కూడా వాగ్దానాలు. ఈరోజు మళ్ళీ అదే పరిస్థితికి వస్తుందని ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ రైతులను పూర్తిగా నడ్డి విరిచే కార్యక్రమం, పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం లేదు. రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా, వీటిని నీరు గార్చాలి. సచివాలయాలను ఎలా ఏ విధంగా నీరు గార్చాడో రైతు భరోసా కేంద్రాలను కూడా నీరు గారుస్తున్నాడు. విలేజ్ హెల్త్ క్లినిక్స్ నీరు గారుస్తున్నాడు. ఈ మంచి వ్యవస్థలను తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వ్యవస్థలను మీరు ఎందుకు బలోపేతం చేసి ఈరోజు రైతులకు న్యాయం చేయరు? రైతుల దగ్గరికి ఎందుకు వెళదు? ఈరోజు ఇంటి వద్దకే పరిపాలన, గట్టు వద్దకే వ్యవసాయం అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వీటన్నిటిని కూడా నీరు గార్చే కార్యక్రమం చేస్తూ ఉంది. సో మేము రైతుల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా రైతులకు మేలు చేయండి. రైతు బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది, అన్ని వర్గాల వారు సంతోషంగా ఉంటారు, రైతు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈరోజు మేమన్నా నిజంగా కోవిడ్ లాంటి లాక్డౌన్ రైతు కానీ లాక్డౌన్ చేస్తే కోవిడ్ కన్నా భయంకరంగా ఉంటుంది లాక్డౌన్. సో ఖచ్చితంగా అలాంటి లాక్డౌన్ లేకుండా ప్రభుత్వమే ప్రోత్సహించాలి రైతుల్ని. ప్రభుత్వం రైతుల తరపున నిలబడి పోరాటం చేయాలని చెప్పి ఒకసారి వాళ్ళని నిద్రపోతున్న అధికారులందరినీ గుర్తు చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేస్తుంది. గతంలో మీరు అధికారులను చాలా ఇబ్బంది పెట్టారంటండి, అంటే మీ నాయకులు మొత్తం. అందుకని ఇప్పుడు అధికారులు మీ మాట వింటలేదని చెప్పేసి అంటున్నారు. మా మాట వినపోతే మా ప్రతిపక్షంలో మా మాట వాళ్ళ మాట వినమనండి. చంద్రబాబు నాయుడు మాట విని ఇవన్నీ అమలు చేయాలని చెప్తున్న మద్దతు ఏమనండి. కదా ఇప్పుడు మేము యుద్ధం పెడితే సచివాలయం వ్యవస్థ ఎలా ఉంటుంది, ఆర్బీకేలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎలా పరిపాలన వారీగా, నెక్స్ట్ కరెంట్ ఛార్జీలు 6 నెలల్లో ఇంత పన్నం తినాల్సిందే కదా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంత అధ్వానంగా లేని పరిస్థితి. వాళ్ళకై వాళ్ళు మనసాక్షిని తోటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా మేము ధర్నాలు చేయట్లేదు. శాంతియుతంగా రైతుల సమస్యలని, రైతులకు ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని కొంతమంది కావాలని కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకుల అండదండలతోటి సిండికేట్గా ఏర్పడి రైతులు 6 కాలాలు కష్టపడి పండించిన ధాన్యాన్ని 1300-1350కి కొంటా ఉన్నారు. రైతులు మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే మద్దతు ధర 1700 ఉందో 1700 ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రైతులు దగ్గర నుంచి ధాన్యాన్ని సేకరించాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కలెక్టరేట్ దగ్గర పోయి మేము వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే అరెస్టు చేసే పరిస్థితి. ఈరోజు మా వైపు నుంచి కూడా వస్తూ ఉంటే నెకరగల్ల దగ్గర కూడా కొన్ని చెక్ పోస్టులు పెట్టి ఆపే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? మేము ఒక వినతి పత్రం, ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారి దృష్టికి రైతుల తరఫున తీసుకుపోయే హక్కు కూడా లేదా అని అడుగుతా ఉన్నాను. మేము ఎక్కడ ఉన్నాం? మేమేమన్నా తాలిబాన్లో అని అడుగుతా ఉన్నాను. మేము ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, లేకపోతే భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అని మాకే అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రం అందరూ కూడా, ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల పక్షాన కూటమి నాయకులు ఆలోచన చేయండి. ఎప్పటికైనా సరే కొంతమంది దళారులుగా ఏర్పడి, సిండికేట్గా ఏర్పడి రైతులు దోసేసే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని ఆఫ్ చేయండి. కనీసం మద్దతు ధర ఏదైతే ఉందో 1700 రూపాయలు మద్దతు ధర, అది రైతుల దగ్గర నుంచి కూడా ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. విద్యుత్ ఛార్జీలు అసలు పెంచడం లేదు, రూపాయి కూడా పెంచమని. మీరు బిల్లులు చూస్తారుగా, బిల్లులతో వస్తాంగా మళ్ళీ రిప్రజెంటేషన్ అప్పుడు ఆయన చెప్పాడా నేను చెప్పామా కాదు. ఖచ్చితంగా మేము ఆధారాలతోటి ఓపెన్ చేయడానికి వచ్చాడు. ఆధారాలతోటి ఎక్కడెక్కడ పెంచారనేది 27వ తారీఖు కూడా మళ్ళీ కార్యక్రమం ఉంది. ఎలక్ట్రిసిటీ మీద కూడా అది కూడా ఒక బిల్లులు వస్తాయి, ఎక్కడెక్కడ పెంచుతా ఉన్నారు. అది బహిరంగ రహస్యం. వీళ్ళు చెప్పినా కూడా రేపు ఒకవేళ నిజంగానే వాళ్ళు పెంచకుండా, 1 రూపాయి కూడా పెరగకుండా, సర్ఛార్జీల పేరుతోటి ఏది పేదవాళ్ళని దోచేయకుండా ఉంటే మంచిదే. దాన్ని కూడా మేము అభినందిస్తాం. రైట్, ఆ మాట మీదనే మంత్రి గారు నిలబడమనండి. మేము పెంచాం, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు,
ఒక్క రూపాయి కూడా మా కూటమి ప్రభుత్వం వస్తే 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు మేము పెంచమని చెప్పారు. ఇంకా తగ్గిస్తా ఉన్నారు. నిజమే, ఆ మాట మీద నిలబడితే మేము కూడా దాని గురించి కూడా మేము క్వశ్చన్ చేయం, దానికి ఒప్పుకుంటాం. కానీ చూద్దాం. ఇప్పటికే పెంచారు. 15,000 రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచడానికి ఒప్పందం చేసుకున్నారు. 15,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచడానికి ఒప్పందం చేసుకున్నారు. దాని డేటాతో సహా కూడా నేను ముందు యూనిట్ మీద ₹1.92 ఎంతో పెంచుతాం క్లియర్ గా. మీటింగ్ లో కూడా సీఎం గారు ₹1 కూడా పెంచొద్దు, తీసుకోవద్దు, పెంచి తీసుకోవట్లేదు మేము అని చెప్పేసి మంత్రి గారు చెప్పారు. కరెంటు బిల్లులు చూస్తే తెలిసిపోతుంది కదా. మనకి నెక్స్ట్ మంత్ వస్తాయి కదా, ఈ నెల మీకు కూడా వస్తాయి, వచ్చే నెల వస్తాయి. పెంచకపోతే మంచిదే. వస్తాయి. అంతే. అంటే ఈ రాష్ట్రంలో ఒక దేని గురించి కూడా మాట్లాడకూడదు, ఒక రైతులు కాదు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ సమస్యల గురించి కూడా మాట్లాడకూడదు. దేనికైనా మాట్లాడితే సోషల్ మీడియాలో మీరు పోస్ట్ పెట్టారు, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ ఉంటే దాన్ని మీరు లైక్ కొట్టారు అనే దాన్ని ఏదో నెపం మీద కూడా అరెస్ట్ చేసేసి రాష్ట్రం నలువైపులో తిప్పే పరిస్థితి. ఈరోజు అవినాష్ రెడ్డిని కాదు, అందరినీ కూడా వాళ్ళు ఉక్కుపాదంతో అణిచేయాలి, ఎవరిని కూడా ప్రశ్నించకూడదు, ఎవరిని కూడా మాట్లాడకూడదు అనే పద్ధతిని కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే ఎలక్షన్ల స్వామ్యం కొరకే కదా నామినేట్ చేసుకుంటే పోయేది కదా. సెక్రటేరియట్ లో కూర్చొని చట్టం చేసుకొని ఒక జీవో తెచ్చి నీటి సంఘాల ఎలక్షన్ ఎందుకు అప్పుడు? ఇంకా ఎవరు కాదని లేదు కదా, మేమేం కాదని లేదు కదా, నామినేట్ చేసుకోమని. ఇది మాటలకే చెప్తా ఉన్నారు. ఎక్కడో కాదు, 9వ తారీఖు ఆగస్టు నెలలో నరసరావుపేటలో ఇత్తనాల కోసం ఎగబడి ఎక్కడ టౌన్ హాల్లో మొత్తం తలుపులు వేసేసేసి ఎవరిని రానివ్వకుండా రైతులు వస్తే వాళ్ళని భయపెట్టే కార్యక్రమం చేసింది మీ కళ్ళ ముందు ఇక్కడే కదా. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా? రైతు భరోసా కేంద్రాల్లో అక్కడికి ఎక్కడ ఏ విలేజ్లో రైతు భరోసా కేంద్రం అక్కడికి విత్తనాలు ఎరువులు పంపించి ఇచ్చే కార్యక్రమం గతంలో చేసాం. కానీ ఇక్కడ టౌన్ హాల్లోని పనిచేయటం లేదు, ఎరువులు లేవు, ఎరువులు కూడా మార్కెట్ లో ₹100, మంత్రులు చెప్తా ఉంటారు బ్రహ్మాండంగా కూడా, విత్తనాలు బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నాం, ఎరువులు ఇస్తున్నామని. ఎరువులు ఇస్తుంటే ఎక్కడో కాదు నరసరావుపేటలో టౌన్ హాల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు రైతులందరూ కూడా టౌన్ హాల్ మీద ఎగబడవలసి వచ్చింది? తలుపులు వేసుకొని కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం ఎందుకు చేశారు? ఇది అందరూ కూడా చూశారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలోని రైతన్నులందరూ కూడా కాని కష్టాలు పడుతున్నారు. సూపర్ 6లో వాళ్ళు ఏదైతే అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారో, మరి ఆ హామీలో ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 ఇస్తామని ఏదైతే ఒక అబద్ధపు హామీ చెప్పారో, మరి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరిచ్చిన మాట ఏడాదికి పెట్టుబడి సాయం కింద రైతులకు 20,000 ఏమైంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఒకవైపున చూస్తే ఉచిత పంటల బీమా లేదు కూటమి ప్రభుత్వం వచ్చాక, అలాగే పంటల నష్టపరిహారం లేదు. ఈరోజు పంటలు పండించిన రైతుకు ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేదు. అలాగే ఏదైనా కరువు వస్తే కూడా ఎటువంటి సాయం ప్రభుత్వం వైపు నుంచి లేదు. ఈ రోజున రాష్ట్రంలో రైతన్నుల పరిస్థితి ఏ విధంగా మారిందంటే ఆత్మహత్యలకు దారి తీస్తోంది. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ రైతన్నుల సమస్యల మీద, వారిచ్చినటువంటి మాట మీద దృష్టి సారించట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. అలాగే మనం చూసాము, రైతే రాజుగా ఉండాలి అని భావించి అదే సిద్ధాంతాన్ని నమ్మి రైతు బుధం చట్టి నడిపించి ధైర్యాన్నిచ్చి వలసల నుంచి తిరిగి వచ్చి మళ్ళా రాష్ట్రంలోకి వచ్చి వారి యొక్క సొంత గ్రామాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితిని జగనన్న ప్రభుత్వం కల్పించింది అని గర్వంగా మేము చెప్పగలుగుతాము. రైతు భరోసాని రైతన్నకు సరైన సమయంలో మరి అండగా ఉండి గ్రామాన రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి విత్తనాల దగ్గర నుంచి మళ్ళా తిరుగు రైతు పండించినటువంటి ధాన్యాన్ని మళ్ళా తిరిగి ప్రభుత్వానికి అమ్ముకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. రైతుకు బ్యాక్ బోన్లా నిలబడి రైతుకు సరైన సమయంలో ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, ఏదైనా పంటలు నష్టం వస్తే కూడా ఆ పరిహారం కావచ్చు, ఏ విధంగానైనా కూడా అన్ని విధాలుగా రైతన్నకు తోడుగా ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని పేర్కొంది. మరి ఈ రోజున
మనం చూసాము రైతు భరోసా కేంద్రాలు, వాటి పరిస్థితి ఏంటంటే గ్రామాల్లోకి వెళ్తే ఈరోజు గ్రామం యొక్క పరిస్థితిని, గ్రామం యొక్క వాతావరణాన్ని ఈ రైతు భరోసా కేంద్రాలు మార్చి రైతన్నకు ఎంతో చేదోడు బాదోడుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు సంతోషంగా ఉంటే మరి అలాంటి సిస్టమ్ని నిర్వీర్యం చేశారు. సరే, నిర్వీర్యం చేశారు. ఈ సిస్టమ్ని ఒకవేళ దీన్నే మీరు కనుక కంటిన్యూ చేస్తే రాష్ట్రంలోని రైతులు బాగుంటారు, ఆనందంగా ఉంటారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచించట్లేదు? ఈ కూటమి ప్రభుత్వం ఆలోచనలు ఎందుకు రాష్ట్ర ప్రజల వైపున కానీ అటు రైతులకు మంచి చేద్దాం కానీ ఎందుకు లేవు? ఇదే సిస్టమ్ని మీరు కంటిన్యూ చేస్తే రైతులు సంతోషిస్తారు కదా. సరే, ఈ సిస్టమ్ని రైతు భరోసా కేంద్రాలు ఈ సిస్టమ్ని కంటిన్యూ చేయడం మీకు ఇష్టం లేదు, ఓకే. కానీ మీరు ఇంకేదైనా సిస్టమ్ని తీసుకొచ్చి రైతులకు అండగా ఉంటే హర్షిస్తారు కదా. ఆ ఆలోచన లేదు, కంటిన్యూ చేద్దామని కొత్త సిస్టంలో తీసుకొద్దామన్నటువంటి ఊసే లేదు. మీరు చెప్పిన హామీ, మీరిచ్చిన మాట మీద నిలబడుతున్నటువంటి పరిస్థితులు లేవు. మరి ఏమీ లేవు. ఏంటా వీళ్ళు చేస్తున్నారంటే ఈ 6 నెలలుగా మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఎవరన్నా ఎక్కడ పోస్ట్ పెట్టారా అని చెప్పి ఈరోజు లెన్స్ వేసి మరి ఎతికి వాళ్ళని ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టడము, డైవర్షన్ పాలిటిక్స్ చేయడము. ఈరోజు సోషల్ మీడియా, సామాన్య సోషల్ మీడియా పిల్లల దగ్గర నుంచి చూస్తే ఎవరైనా యాక్టివ్గా ఉంటే ఆ యాక్టివ్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల దాకా ఏవో ఒక అక్రమ కేసులు పెట్టాలి, వీళ్ళని కొంచెం స్లో చేయాలి, భయపడి పారిపోతారు. ఇలాంటి ఒక ఆలోచనతో కూటమి ప్రభుత్వం మరి ఏ విధంగా ఈ 6 నెలలుగా కూడా ఈ మాటలు చెప్తూ ఈ అక్రమ కేసులు పెడుతూ పబ్బం గడుపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని, రైతుల విషయంలో మీరు ఇచ్చిన మాటని మీరు నిద్ర మేల్కొని మీరు వారికి అండగా ఉండవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. ఇదే కాదు, ఇదే అంశం కాదు, ఏ అంశం మీదైనా కూడా రాష్ట్ర ప్రజల తరఫున ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్లకు మీరు ఇచ్చినటువంటి మాట, మీరు మాట మీద నిలబడకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని తెలియజేస్తున్నాం. రైతులకు ఇవ్వాల్సింది వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సరావుపేట राजा श्रीलंका राजा फोन है कब राजा राजा फोन